వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవలి కాలంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో తన నెక్స్ట్ టార్గెట్ను తెలంగాణగా ప్రకటించుకుంది. మరి తెలంగాణగా ప్రకటించుకున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణను టార్గెట్గా చేసుకొని పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవడమే పరమావధిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం రాష్ట్రంలో అనుసరిస్తున్న వ్యూహాలు, అంతర్గత సమీకరణాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేదా బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును ఆకర్షించి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఒక పక్కా స్కెచ్ వేస్తున్నట్లుగా ప్రచారం అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. అయితే సొంతంగా కష్టపడి పార్టీని నిలబెట్టిన నేల విడిచి సాము చేయని క్షేత్రస్థాయి స్థానిక నేతలను వదిలేసి ఇతర పార్టీల నుండి వచ్చే వారిపై ఢిల్లీ పెద్దలు ఎందుకు అంత నమ్మకం పెట్టుకుంటున్నారు? తెలంగాణ బీజేపీలో సుదీర్ఘకాలం పాటు చక్రం తిప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధిష్టానం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఆయనకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చినప్పటికీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టడంలో ఆయన శైలి ఎప్పుడూ డిఫెన్సివ్గానే కొనసాగింది. కానీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో తెలంగాణలో బీజేపీ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. తన ఘాటైన హిందుత్వ నినాదాలు, ప్రజా సంగ్రామ యాత్రలు, దూకుడు రాజకీయ శైలితో అప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న బీజేపీని అధికార బీఆర్ఎస్కు ఏకైక ప్రధాన పోటీదారులుగా మార్చడంలో ఆయన 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. దుబ్బాక, హుజురాబాద్ బై ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే అందుకు సజీవ సాక్ష్యంగా మనం చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పీక్ స్టేజిలో ఉన్న తరుణంలో ఢిల్లీ పెద్దలు అధిష్టానం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం పార్టీని దశాబ్దాల వెనక్కి నెట్టేసిందని అప్పుడే రాజకీయ విశ్లేషకులు బహాటంగానే ప్రకటించేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అంతగా ప్రజాదరణ ఉన్న బండి సంజయ్ను అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుండి తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం ద్వారా బీజేపీ తన సొంత ఎదుగుదలను తానే నియంత్రించుకుంది అని చెప్పకనే చెప్పవచ్చు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తుందనే ప్రచారానికి ఈ మార్పు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. దీనివల్ల బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ అధిష్టానం బండి సంజయ్ను పక్కన పెట్టడమే ప్రధాన కారణమని క్షేత్రస్థాయి కాషాయ క్యాడర్ సైతం బలంగా నమ్ముతోంది. సొంత పార్టీలోని ఫైర్ బ్రాండ్ లీడర్లను అణిచివేసిన అధిష్టానం పెద్దలు ఆ తర్వాత కూడా బయట నుంచి వచ్చిన ఈటల రాజేందర్ వంటి నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం. ఆ విధంగా తప్ప ఎక్కువ ప్రాధాన్యత ఈటల రాజేందర్కి ఇచ్చారు తప్ప బండి సంజయ్కు ఫ్రీ హ్యాండ్ మాత్రం ఇవ్వని పరిస్థితి. ఈటల రాజేందర్ను చేర్చుకోవడం పార్టీకి కొంత మైలేజ్ ఇచ్చినప్పటికీ పార్టీ అసలు నైజమైన మాస్ ఓటు బ్యాంకును నిలబెట్టడంలో బండి సంజయ్ మార్కు దూకుడు రాలేకపోయింది. ఇప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డినో హరీష్ రావునో నమ్ముకొని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకోవడం వారి రాజకీయ నైరాశ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇతర పార్టీల నుండి వలస వచ్చే నేతలు తాత్కాలికంగా అధికారాన్ని ఇవ్వగలరేమో కానీ బీజేపీ భావజాలాన్ని క్షేత్రస్థాయి గ్రామాల్లోకి తీసుకెళ్లలేరనే సత్యాన్ని కేంద్ర పెద్దలు నిజంగా విస్మరిస్తున్నారు. రాజకీయ సమీకరణల పరంగా చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి బండి సంజయ్ ఒక
పక్కా రాజకీయ బ్రహ్మాస్త్రం. ఆయనకున్న సామాజిక వర్గ సమీకరణలు రాష్ట్రంలో జనాభా పరంగా అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలను ఆకర్షించే స్థాయి ఉంది. దీనికి తోడు ఆయనకున్న మాస్ ఇమేజు, హిందుత్వ సెంటిమెంటు, ఎంతటి అగ్రనేతలనైనా ఎదిరించే దూకుడు తెలంగాణ యువతలో ఒక బలమైన ప్రత్యామ్నాయ నమ్మకాన్ని కలిగిస్తాడు. ఒక్క అవకాశం కాషాయ పార్టీకి ఇద్దాం అనే సానుకూల ధోరణిని ప్రజల్లో సృష్టించగల సత్తా బండి సంజయ్కి మాత్రమే ఉందనేది నగ్న సత్యం. ఆయనకు గనక పూర్తి స్థాయి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రాబోయే ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఒంటరిగానే పార్టీని అధికార తీరాలకు చేర్చగలరనేది ఎక్కువ మంది అనుకునే మాట. వలస నేతలను నమ్ముకొని సొంత అంటే ఇల్లు లాంటి పార్టీని నిర్వీర్యం చేసుకోవడమే ఏ రాజకీయ పార్టీకైనా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది తప్ప మరోటి లేదు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు లాంటి హేమీలు సడన్గా బీజేపీలోకి వచ్చేస్తారని పగటి కలలు కనడం కంటే కళ్ళ ముందున్న లోకల్ లీడర్లకు ప్రజల్లో మెలిగే నాయకులకు పగ్గాలు అప్పగిస్తేనే తెలంగాణలో కమలం వికసిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా అధిష్టానం పెద్దలు తమ వలస వ్యూహాలను పక్కన పెట్టి స్థానిక నాయకత్వాన్ని నమ్ముకుంటూనే తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. మరి గుర్తించాల్సిందెవరు? బీజేపీ అధిష్టానమే.